మండే ట్యూస్డే నామినేషన్స్ తో గడిచిపోయింది బిగ్ బాస్ హౌస్. అండ్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ వచ్చి నామినేట్ చేస్తున్నారు. సో నామినేషన్స్ అయితే అయిపోయి అందరూ రాలేదు నామినేట్ చేయడానికి, కొంతమంది వచ్చారు. వీళ్ళ నామినేషన్స్ ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్ నామినేషన్స్ ఎలా ఉన్నాయి అంటే ఆడియన్స్ పల్స్ తో నామినేట్ చేసినట్టుగా ఉంది. నేను ఒక్క విషయం, నిఖిల్ నామినేషన్స్ లో అన్ని విషయాలను యాక్సెప్ట్ చేస్తా, బట్ ఒక్క విషయం నేను యాక్సెప్ట్ చేయలేను. అది ఏంటి అంటే సీత గారు నిఖిల్ ని నామినేట్ చేస్తే ఒక వర్డ్ యూజ్ చేశారండి, ట్రాప్. అమ్మాయిల్ని అంటే యష్మిని ట్రాప్ చేసి నువ్వు గేమ్ ఆడుతున్నావు, లేదంటే యష్మి ఫీలింగ్స్ ఉన్నప్పుడు నువ్వు కన్వే చేయలేకపోతున్నావు, ఆ ఫీలింగ్స్ ని ఏదో కవర్ చేసి ఉంది లేనట్టు లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేసి గేమ్ ఆడుతాను, నా నచ్చలేదు అంది. అండ్ ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నాను, నిఖిల్ ఎప్పుడూ కూడా ఒకవేళ అలాంటి ఫీలింగ్స్ ఇచ్చున్నాడేమో కానీ ట్రాప్ అనేది నిజంగా చాలా పెద్ద పదం. ఆ అబ్బాయి ఏం ట్రాప్ చేయలేదండి. అండ్ అక్కడ అబ్బాయి కూడా అన్నాడు, ఇది ఆ అమ్మాయి ఏమన్నా చిన్నపిల్ల అని. కరెక్టే కదా, ఆ అబ్బాయి 2-3 సార్లు చెప్పాడు దూరంగా ఉందాం దూరంగా ఉందాం, కానీ ఆ అమ్మాయి ఏమడిగింది, ఫ్రెండ్స్ లో అయినా ఉందామని చెప్పింది. సో ఆ అమ్మాయి దగ్గరికి వచ్చింది, సరే యష్మిది కూడా తప్పు కాదు నిఖిల్దే తప్పు అని అనుకున్నా సరే, ఆ రోజు సాంగ్ అప్పుడు పేర్స్ ని మార్చండి అన్నప్పుడు యష్మి ఎందుకు విష్ణుప్రియ మీద అంతలా పడిపోయింది? నా హ్యాపీనెస్ ని తీసేసుకున్నావు, నేను ఇప్పుడు డాన్స్ చేయాలనుకున్నా, అది చేయాలనుకున్నా, ఇది చేయాలనుకున్నానని విష్ణుప్రియని ఎందుకు అంతలా అరిచింది? మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు ఎవరైనా నాకు ఓకే అని? ఇప్పుడు ఎందుకు నిఖిలే అలా చేశాడు అందుకే నాకు ఫీలింగ్స్ వచ్చాయని చెప్పడం? నాకు ఇక్కడ ఏంటంటే ఫ్లిప్పింగ్ 2 ఫేసెస్ గా అనిపించింది యష్మి. పైగా ఆ మాట రేస్ చేసినప్పుడు నీకు నిజంగా ఫీలింగ్స్ లేవు, మరి నువ్వు ఆ మాట చెప్పినప్పుడు అమ్మాయి ఏమనింది, అప్పుడు డాన్స్ చేయాలనిపించింది. ఇది ఎక్కడ విచిత్రం? ఆ అమ్మాయికేమో హ్యాపీనెస్ కోసం డాన్స్ చేసిందంట, కానీ అప్పుడు డాన్స్ చేయాలనిపించిందంట. ఇలాంటివి ఒకటి వస్తోంది ఎందుకు ఇది అని అన్నప్పుడు ఆ అమ్మాయి అక్కడ ఆపచ్చుగా. ఆ అబ్బాయి వద్దు అన్నప్పుడు ఈ అమ్మాయి ఎందుకు ఎగబడ్డాం? మళ్ళీ అంత క్రీమ్ పూసి అంతా చేసి ఏం చెప్తుంది, నిఖిల్ సరిగ్గా కన్వే చేయలేదు. ఈ విషయంలో నిఖిల్ చెప్పాడు కానీ యష్మి వినలేదు, అదైతే నేను ఖచ్చితంగా చెప్తాను. ఇందులో నిఖిల్ది తప్పొప్పులు అంటారా, ఒక్కొక్కరి విధంగా ఒకళ్ళు చెప్తారు. నాకు ఇలా ఉండాలమ్మా అలా వద్దు అని ఫ్రెండ్స్ గా ఉండాలని అడిగింది యష్మినే, అవును కాదు అని చెప్పింది కూడా ఇదేంటి నిఖిల్ అంటుంది, కానీ యష్మి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించింది నిఖిల్ పైన ఫ్రాంక్ గా చెప్పాలంటే. సో సీత గారు ఏదైతే పదం వాడారో ట్రాప్ అనేది నాకు అది యాక్సెప్ట్ చేయాలని అనిపించలేదు, చాలా పెద్ద పదంగా అనిపించింది. అండ్ నిఖిల్ గారిది అంత ట్రాప్ చేసేసి గేమ్ ఆడేసి అంత ఏం లేదు, ఆయనకు ఫ్యాన్ బేస్ ఉంది, ఆయనకి ఆ నమ్మకం ఉంది. సో ఆయన ఇలాంటి గేమ్స్ ఆడి గెలవాలి అని అంటాడా, అలాంటి చీప్ స్ట్రాటజీ ఉంటుందని అయితే నేను అనుకోలేదు నిఖిల్ది. అండ్ ఇంకా మంది ఏమైనా నామినేట్ చేశానని అంటే నిఖిల్ ఇక్కడో మాట చెప్తాడు, అక్కడ వేరే వర్షన్లో చెప్తాడు. ఫస్ట్ ఆ మాస్క్ తీ, ఎక్కడ నీకు ఎలా అనిపిస్తే అదే ఇంటెన్షన్ తో చెప్పు, మాడ్యులేషన్ మార్చుకో, అగ్రెషన్ గా ఒకసారి, కామ్ గా ఒకసారి, ఇలాంటివి మార్చొద్దు అని మణికంఠ చెప్పాడు. అండ్ నువ్వు చెప్పాలి అనుకున్నది గట్టిగా చెప్పు, ఓపెన్ గా చెప్పు అని అయితే చాలా మంది హౌస్ మేట్స్ ఇప్పుడు సజెస్ట్ చేశారు, ఎలిమినేట్ అయిన హౌస్ మేట్స్. సో మాస్క్లు వేసి ఆడద్దు, రిమూవ్ యువర్ మాస్క్, నీ ఫేస్ రియల్ ఫేస్ తో ఆడు అని అన్నారు. ఎస్, నిఖిల్ గా రేస్ చేయాల్సినప్పుడు తన వాయిస్ ని ఖచ్చితంగా రేస్ చెయ్యాలి. నేను ఇప్పుడు నాది కాదు కదా, నేను ఎందుకు మాట్లాడతా, నేను ఎందుకు రిస్క్ లో పడతా అంటే కాదు, సేఫ్ గేమ్ కాదు. సేఫ్ గేమ్ అని ఈజీగా అర్థమైపోద్ది నిఖిల్ది, అండ్ సేఫ్ గేమ్ కాదు. నిఖిల్ షుడ్ రిమూవ్ హిస్ మాస్క్ అండ్ ప్లే, అదైతే డామ్ ష్యూర్. ప్రేరణని ఎక్కువ నామినేషన్ ఏంటంటే ఆబ్వియస్ గా తెలిసింది, అగ్రెషన్, నోటిదోల, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తుంది, మళ్ళీ దానికి పనికిరాని ఎక్స్ప్లెనేషన్లు, చెత్త చెదారం. సోనీ ఎపిసోడ్ లో కూడా చెప్పాను, ఎలిమినేషన్ ఎపిసోడ్ లో, ఇప్పుడు అదే చెప్తున్నాను. అండ్ ఎస్, ప్రేరణకి టంగ్ స్లిప్ భలే అయిపోద్ది. అండ్ ఫస్ట్ ఒక సెల్ఫిష్ లాగా అనిపిస్తారు నాకు ప్రేరణ, యష్మి. వాళ్ళకే కావాలంటారు, పక్క వాళ్ళకి గెలవకూడదు అంటారు. అండ్ ప్రేరణ గౌతమ్ ని నామినేట్ చేయడానికంటే స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయంట, అంతేగాని వాళ్ళు ముగ్గురులో స్ట్రాంగ్ పాయింట్స్ కనిపించలేదట. ఎప్పుడు పృథ్వీ ఫౌల్ గేమ్స్ ఆడలేదా? ఎప్పుడు పృథ్వీ వల్ల ప్రేరణ హర్ట్ అవ్వలేదా? పృథ్వీ గేమ్ వల్ల హౌస్ మేట్స్ కి ఎప్పుడు ఇబ్బంది కాలేదా? పృథ్వీ ఎప్పుడు ఫౌల్ గేమ్స్ ఆడలేదా? మరి ఇవన్నీ ప్రేరణకి ఎలా మర్చిపోయింది? ఒక గేమ్ లో ఉన్నప్పుడు ఆ అబ్బాయి సపోర్ట్ చేయలేదంట, అదేదో పాయింట్స్ వేసేసి గౌతమ్ ని ఇది చేస్తుంది అమ్మాయి. సో ఎస్, ఇది కూడా ఒక వ్యాలిడ్ నామినేషనే ప్రేరణది. నిఖిల్ది కూడా వ్యాలిడ్ నామినేషన్. ఎందులో అంటే మాస్క్ తీసి గేమ్ ఆడాలి అనేదే.
అంతేగాని అమ్మాయిని ట్రాప్ చేస్తున్నాడు, ట్రాప్ అడ్డం పెట్టుకొని గేమ్ ఆడుతున్నాడు అనేది కాదు. సో పబ్లిక్ పల్స్ శేఖర్ భాషేకర్ బాగా క్యాచ్ చేశారు ఇక్కడ. ఎస్, అవినాష్ నిఖిల్ నామినేట్ చేస్తే ఇవిడికి ఎందుకు అంత నొప్పి, నాకు అదే డౌట్ వచ్చింది. సో మరి కాన్సన్ట్రేషన్ లేదు, ఇష్టం లేదు, అంతా నిఖిలే క్రియేట్ చేస్తున్నప్పుడు నీ కంట్రోల్లో నువ్వు ఉండాలి కదా. నిఖిల్ తప్పు చేస్తున్నప్పుడు నీ కంట్రోల్లో నువ్వు ఉండాలి కదా. నీకెందుకు ఎవరు నామినేట్ చేస్తే మీరు చూసుకోవాలి కదా యష్మి గారు. సో ఇది కూడా ఒక పర్ఫెక్ట్ వ్యాలిడ్ నామినేషన్. ఈ నామినేషన్స్ కూడా ఎందుకు వచ్చాయంటే గ్రూప్ ప్లే ఎక్కువ ఉంది, గ్రూప్ ప్లే. ఇవాళ నామినేషన్స్ అంతా కూడా గ్రూప్ ప్లే మీదే ఉంది. ఎస్, డామ్ ష్యూర్ వీళ్ళు నలుగురు కూడా గ్రూప్ ప్లే చేస్తారు, వాళ్ళు గ్రూప్ ప్లే చేస్తారు. కానీ వీళ్ళలా కాదు. ఎందుకు అని అంటే వీళ్ళలో ఎన్ని తప్పులు ఉన్నాయో ఎవరు నామినేట్ చేయరు. వాళ్ళు ఎప్పుడు కొట్టుకోలే, ఎప్పుడు తప్పులు రేస్ చేసుకోవాలి. సో వాళ్ళు ఎందుకు నామినేట్ చేస్తారు, మీకు డౌట్ రావచ్చు. సో ఇది క్లారిఫికేషన్. అండ్ నెక్స్ట్ నబీల్ ని నామినేట్ చేశారు. ఎస్, ప్రీవియస్ గా బాగా ఆడావు. సేమ్ నబీల్ గారి గేమ్ లో నిజంగా బాగా ఆడుంటే ఈ రోజు ఆయన టైటిల్ రేస్ లో ఉండేవారు. టైటిల్ రేస్ లోకి ఒక అనుకోని వ్యక్తి అయితే వచ్చేసారు. అదే గేమ్ ప్లే ముందులాగే ప్రేరణ విషయంలో నామినేషన్స్ అప్పుడు కానీ, ఒక ఫిజికల్ గేమ్స్ అప్పుడు కానీ ఆయన కానీ నిజంగా బాగా ఆడి ఉంటే ఈ రోజు అంత పరిస్థితి ఆయనకు వచ్చేది కాదు. ఆయన ఇంకా బాగా ఆడాలని మణికంఠ అయితే నామినేట్ చేశాడా, మోటివేట్ చేశాడంటే మోటివేట్ చేసినట్టే అనిపించింది. అండ్ నబీల్ ఇప్పుడైనా కళ్ళు తెరుచుకొని గేమ్ ఆడితే బాగుంటుంది, అక్కడి నుంచి బయటకు వచ్చేసి ఆ ట్రాక్ నుంచి తను ఇండివిజువల్ గా గేమ్ ఆడితే బాగుంటుంది అని నాకు అనిపించింది. ఎందుకంటే ఒక జెన్యూన్ పర్సన్, యాటిట్యూడ్ వైజ్, బిహేవియర్ వైజ్ చాలా బాగుంటది. అండ్ ఇక్కడ నైనికో పాయింట్ చెప్పిన బ్యాక్ బిచ్చింగ్ అని. నబీల్ ఎప్పుడు బ్యాక్ బిచ్చింగ్ చేయలే, తన పాయింట్స్ చెప్పాడు అంతేగాని తను బ్యాక్ పిచ్చింగ్ అనలేదు. దీనికి గౌతమ్ వచ్చేసి నబీల్ పైన ఏదో ఒక ట్రిగర్ చేసి అలా ఏదో ఒకటి మాట్లాడాలి అనుకుంటాడు. నాకు గౌతమ్ అయితే అలాగే అనిపిస్తాడు. ఎందుకంటే ఎప్పుడు పాయింట్ మాట్లాడు, అట్నుంచి ఇట్నుంచి అట పెట్టి దాన్ని పెద్దది చేసేద్దాం అని చూస్తాడు గౌతమ్. సో ఇక్కడ కూడా నబీల్ విషయంలో ఆఫ్టర్ నామినేషన్ డిస్కషన్ జరిగింది. ఇప్పుడు అంత పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అక్కడ అమ్మాయి చెప్పేదాకా గౌతమ్ కి తెలియదు. సో అమ్మాయి పాయింట్ పెట్టుకొని ఇప్పుడు నబీల్ని అడుగుతున్నాడు, పనికిరాని డిస్కషన్ అనే చెప్పాలి. అండ్ నెక్స్ట్ నామినేట్ అయింది పృథ్వీని ఎందుకు నామినేట్ చేశారంటే అసలు ఎప్పుడూ ఎలిమినేట్ అయిపోవాలి మహానుభావుడు, కానీ వస్తానే ఉన్నాడు, సేవ్ అవుతానే ఉన్నాడు. అసలు ఈ వీక్ అయినా ఎలిమినేట్ అవుతాడో లేదో నాకు డౌటే. ఎందుకు అని అంటే అగ్రెషన్, ఫౌల్ గేమ్స్. నీ అగ్రెషన్ ఎలా వస్తుంది అంటే పీక్స్ లో ఉంటది. సో నీ గేమ్ ప్లే బాగోదు, అగ్రెషన్ ఎక్కువ. సో అందరినీ కూడా కొంచెం ఏదో తక్కువగా చూస్తున్నావు అని అయితే నామినేట్ చేశారు. బేబక్ ఎందుకు నామినేట్ చేశారు అని అంటే పృథ్వీని ఫిజికల్ స్ట్రెంగ్త్ మీద నన్ను నామినేట్ చేసావు, నా బాడీ ఇంతే, నేను ఇలాగే ఆడతా, సో నువ్వు దానిపైన నామినేట్ చేస్తావు, ఎలా చేస్తావు, నేను పక్క రోజు నుంచి కూడా వర్కౌట్స్ చేస్తున్నానని అయ్యి అని చెప్పారు. సో బేబక్క గారి నామినేషన్స్ లో అంత స్ట్రాంగ్ నామినేషన్స్ అని అనుకోలే, లేవు. ఇంకా పాయింట్స్ ఉన్నాయి, ఇంకా చెప్పచ్చు, బట్ ఎక్కడ స్టాండ్ తీసుకుని ఆవిడ నిలబడలా. మేబీ పృథ్వీకి భయపడిందా లేక ఇంకేంటా అనేది నాకైతే అనిపించింది. సో బేబక్క నామినేషన్స్ బేబీ నామినేషన్స్ లో ఉన్నాయి, నాకు నాట్ సీరియస్ నామినేషన్స్, చాలా సిల్లీగా ఉన్నాయి ఆవిడ నామినేషన్స్. ఇంకా డిఫెండ్ చేసుకోవచ్చు, ఇంకా రేజ్ అవ్వచ్చు, ఇంకా మాట్లాడచ్చు, కానీ మాట్లాడలేదు. సో ఈ వారం నాకు బిగ్ బాస్ ఎందుకు ఇలాంటి ఒక నామినేషన్ ప్రాసెస్ ని పెట్టాడు అని అంటే ఈ గ్రూప్ గేమ్ ని ఆపడానికే, కేవలం గ్రూప్ గేమ్ ని ఆపడానికే. ఎందుకు అని అంటే వీళ్ళు మళ్ళీ నామినేషన్స్ పెడితే వాళ్ళలో వాళ్ళు పెట్టేసుకొని మిగతా వాళ్ళని నామినేట్ చేసి వైల్డ్ కార్డ్స్ ని బయటికి పంపేస్తారు. సో అది వాళ్ళకి చాలా అన్యాయం. అందుకని ఇలాంటిది ఒకటి పెట్టారు. ఇది మంచి స్టెప్, నాకైతే చాలా జెన్యున్ గా అనిపించింది. అండ్ నామినేషన్స్ లో మాత్రం 5 ఉన్నారు, నిఖిల్, ప్రేరణ, యష్మి, పృథ్వీ అండ్ నబీల్. ఎవరు ఎలిమినేట్ అవ్వాలి అనుకుంటున్నారో కమెంట్ చేసేయండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కూడా కమెంట్ చేసేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి.